అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావానికి నివాళులు అర్పించడం జరిగింది. ఇక బీసీలందరూ సంఘటితంగా ఉండాలి, రాజ్యాధికారం రావాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసినాడో, స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద పీట ఒక బీసీలకు మాత్రము వేయడం జరిగింది. పార్టీ పదవులు ఇచ్చిన తర్వాత కృష్ణయ్య గారు బీసీ, పీదా మస్తాన్ రావు గారు ఒక బీసీ, మోపిదేవి వెంకటరమణ గారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ మెంబర్లు ఇస్తే ఈరోజు వాళ్ళ పదవులను కూడా వదులుకొని కేవలం ఏదో ఆ 100 కోట్లు 200 కోట్ల కోసం ఈరోజు వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడం జరిగింది. 5 నెలల కాలంలో ఏ ఒక్కటి కూడా మరి ఇస్తామన్న హామీలు ఏది కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 1500 రూపాయలు ఈ యొక్క బనగానపల్లి టౌన్ కానీ మిగతా ప్రాంతాల్లో చూస్తా ఉన్నాం. ఎక్కడ కూడా వ్యాపారాలు లేక చాలా మంది వ్యాపారస్తులు సోదరులు మరి ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన జరుగుతూ ఉంది. మహిళలకు రక్షణ లేదు. ఈరోజు మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మిగతా కులాలందరం కూడా సంఘటితంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఖచ్చితంగా మనం పోరాడాలని చెప్పి సందర్భంగా మనం కోరుతా ఉన్నాం. పథకాలు కూడా సూపర్ 6 కూడా అమలు కాకుండా మోసం చేయడం జరిగిందని చెప్పి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా చర్చించుకుంటా ఉన్నారు. టోల్ ట్యాక్స్ అని చెప్పి మళ్ళీ పెడతా ఉన్నారు. మనము ఇంటి నుంచి బయటికి వెళ్తే కూడా ఖచ్చితంగా ఆ రోడ్డు ఎక్కితే ట్యాక్స్ కట్టే విధంగా కూడా మరి ఈరోజు ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క చట్టం కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు మరి ఈ నెల తొందరలోనే ఒక 4-5 రోజుల్లో విద్యుత్ ఛార్జీలు కూడా పెరగబోతా ఉన్నాయి. ఈ యొక్క విద్యుత్ బిల్లులు చూస్తే షాక్ కొట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మెడికల్ కాలేజీని తీసుకొని వస్తే ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండి మరి ఏ కార్యక్రమం నిర్వహించినా బీసీ సోదరులందరూ కూడా సంఘటితంగా పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.